ఈరోజు పెంటపాడు మండలం గాంధీబొమ్మ సెంటర్లో ఇంత వర్షం వచ్చినా సరే మహిళలు కానీ పురుషులు కానీ ఈ నిరసన కార్యక్రమం తిరగడానికి వచ్చారు. అంటే ఈ కార్మికులు అంటే ఎంత బాధ ఎంత కష్టం ఉందో కూడా ఇప్పటికైనా ఈ పాలకులు తెలుసుకోవాలి. ఎప్పుడైతే కష్టాల్లో కార్మిక వర్గం స్కీమ్ వర్గాలు కూడా ఉంటే కనుక ఇట్లా మరింత కుదించాలని చెప్పి ఆలోచించాలి. చాలా దుష్పాచారంగా చేస్తారు కాబట్టి అటువంటి అన్నీ కూడా మానుకోవాలి. మెయిన్ ప్రధానంగా ఏంటంటే ఈ నిరసన కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇవాళ దేశం సుభిక్షంగా ఉండాలి అంటే రైతు కానీ కార్మికులు అంటే స్త్రీ మహిళా కార్మికులు కానివ్వండి పురుషులు కానివ్వండి వాళ్ళు ఎవరైనా వ్యవసాయ రంగాన్ని అమ్మాయి రంగాన్ని అంగడి ఏదైనా సరే ఈ కార్మికులు వ్యవసాయం బాగుంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది. అలాగే ఇటీవల కాలంలో ఫైల్గా ఉగ్రవాదులు 26 మందిని ఉగ్రవాదులు చంపుతారు అంటారు. 26 మంది ఉగ్రవాదులు వచ్చే వరకు కూడా మన సైన్యం ఏం చేస్తుంది అంటే అక్కడ సైన్యం తప్పలేదు. అక్కడ సైన్యం లోటు ఉంది. అక్కడ సైన్యం 150,000 మంది సైన్యంగా లోటు ఉంటే ఆ ఉద్యోగాలు మీరు భర్తీ చేయలేదు. అక్కడ ఆ కష్టపడే కార్మికులు పుట్టకూడదానికేమో 4 లేబర్ కూడా తీసుకొచ్చారు. అలాగే ప్రాణాలు త్యాగించి అందరూ కూడా కుటుంబాన్ని వదిలికొని బార్డర్లో కానీ అది ఆర్మీ కానీ నేవీ కానివ్వండి ఎయిర్ ఫోర్స్ కానివ్వండి ప్రాణాలు తెగించి దేశ రక్షణ కోసం వాళ్ళకేమో ప్యాకేజీ ఇస్తారంట. వాళ్ళకి ప్యాకేజీ ఇస్తారంట. అది 20 సంవత్సరాలు చేసినా 15 సంవత్సరాలు చేసినా బయటకు వచ్చిన 10 లక్షల 5 లక్షలు తెలుసు జీవితాలతో ఆశలతో బతకాలంట ప్రాణాలు అంటారు. అదే రాజకీయాలు ఒకసారి ఎమ్మెల్యే ఎంపీ అయితే వాళ్ళకి మట్టి నెలకు 2 లక్షలు చేస్తాం ఆయన చనిపోతే భార్యకి అలా పెన్షన్ రూపాయలు వస్తుంటాయి. అంటే మన ప్రభుత్వం ఎంత ఎలా ఉందంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తూట్లు పొడిచి ఈ రకరకాల విధానాలు తీసుకొస్తున్నారు. కాబట్టి ఏదైనా కార్మిక వరకు ఒక్కసారి కన్ను ఎలా చేసిందంటే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఏం మిగలవని చెప్పి ఒకసారి గుర్తు చేస్తూ మీరు ఇదే నిరసన ఇంత వర్షంలో వచ్చారంటే మా బాధలు అర్థం చేసుకుని ఇప్పటికైనా మీరు వెనక్కి తగ్గి 4 లేబర్ కోళ్ళు కూడా రద్దు చేసేవారు కూడా ముఖ్యాలు నిరసన కార్యక్రమం రేపు మరింత పోరాటం అవుతుంది. కాబట్టి దీన్ని అర్థం చేసి 4 లేబర్ కోళ్ళు రద్దు చేయాలని చెప్పి స్టేట్ తరఫున కోరుకుంటున్నాను.